కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నాయని చెబుతుంటారు. అలాగే బీఆర్ఎస్ పతనానికి కూడా వందల కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో అత్యంత ప్రధానమైనది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాడిన అమరవీరుల త్యాగాలను పాలకులే విస్మరించడం. రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఆ కుటుంబాల బ్రతుకుల్లోనూ వెలుగు లేదు. కేవలం స్మారక స్తూపాలు నిర్మించి చేతులు దులిపేసుకున్నారు పాలకులు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన గులాబీ పార్టీ అధికారం చేతికి వచ్చాక అమరవీరుల త్యాగాలను పూర్తిగా విస్మరించింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పదవులు అనుభవించి ఆస్తులు కూడబెట్టుకున్నారే తప్ప అమరవీరుల కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన ఆ కుటుంబాల కళ్లలో నీళ్లు నిండాయి. అధికార మదంతో కనీసం వారిని ఆదుకోవడం తమ కనీస బాధ్యత అని కూడా గుర్తించని స్థితికి వచ్చేశారు కేసీఆర్ సారు. ప్రశ్నిస్తే అహంకారం, నిలదీస్తే నిర్లక్ష్యం ప్రదర్శించడం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా తీరుగా మారింది. అమరవీరుల కుటుంబాలకు భరోసా కల్పించడం పక్కన పెట్టి వారి త్యాగాలను కేవలం ఎన్నికల ప్రసంగాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ కుటుంబాల కన్నీటిని ఏమాత్రం లెక్క చేయకుండా వారి త్యాగాలను తమ రాజకీయ భవిష్యత్తు కోసం కోటలు కట్టుకున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. అమరవీరుల త్యాగాలను విస్మరించి డబ్బు దండుకోవడం, ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం పడిన ఆరాటమే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కారు పార్టీకి అపజయాన్ని మిగిల్చింది. ఆ అమరవీరుల కుటుంబాల తాలూకా శాపాలే కేసీఆర్ అండ్ కోకి మరణ శాసనంలా మారాయి. చివరకు గద్దె దిగక తప్పని పరిస్థితిని స్వయంగా కొని తెచ్చుకోవడం జరిగింది. చరిత్ర ఎవ్వరినీ క్షమించదు. అందుకే అమరవీరుల ఆత్మక్షోభకు పాలకుల పతనమే సరైన సమాధానంగా నిలిచింది. పాలకుల 100 తప్పుల్లో ఇది కేవలం మచ్చుకకు ఒక్కటి మాత్రమే. ఇలాంటివి ఎన్నో మరెన్నెన్నో